నీకు విషయం చెప్పాలి. రణవీరు తన వైఫ్తో డివోర్స్ తీసుకున్నాడట. అది కూడా హైదరాబాద్ అలాగేనండి. భాగీరథుళ్ళు మనోహర్ని చూశారు. కాదు అదేంటి, వాళ్ళు కలకత్తాలో పెళ్లి చేసుకుని హైదరాబాద్లో విడాకులు తీసుకున్నారా? అవును, ఒక లాయర్ అది కన్ఫర్మ్ చేశాడు. రణవీర్ మాజీ వైఫ్కి 6 మర్డర్కి ఏదో కనెక్షన్ ఉందని నాకు అనిపిస్తుంది. మనోహర్ అలా స్టడీ వెళ్తుంది. షాక్ అవ్వట్లా బాగి. అవును సార్, మీకు మీరు ఎక్సైట్మెంట్ అవ్వకముందే ఆ యాంగిల్ అందరూ యాక్షన్ బాగి. అవును సార్, మీరు యాక్సిడెంట్ అవ్వకముందే వచ్చాడు. చూడండి అందరూ యాక్షన్. గుడ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్. వద్దు, నీకు ఒక విషయం చెప్పాలి. అమ్మర్ లిటిల్ బ్యాగ్. రణవీర్ తన వైఫ్తో డివోర్స్ తీసుకున్నాడట. అది కూడా హైదరాబాద్ కోర్టులో. షాక్ అవ్వట్లేదమ్మా. అదే మూడ్లో ఉండండి. బాగి అండ్ రాథోడ్ మనోహర్ని చూడండి, అదే మూడ్లో ఉండండి. సార్ బాడీ కొంచెం కెమెరాకి టర్న్ చేయండి రిచర్డ్ గారు. యాక్షన్. వార్దు డైలాగ్. అదేంటి, వాళ్ళు కలకత్తాలో పెళ్లి చేసుకొని హైదరాబాద్లో విడాకులు తీసుకున్నారా? అవును, ఒక లాయర్ అది కన్ఫర్మ్ చేశాడు. రణవీర్ మాజీ వైఫ్కి 6 మర్డర్కి ఏదో కనెక్షన్ ఉందని నాకు అనిపిస్తుంది. రాథోడ్, రణవీర్ గారి వైఫ్ చాలాసార్లు మీకు దొరికినట్టే దొరికి త్రుటిలో తప్పించుకుంది సార్. ఇప్పుడు తప్పించుకోలేదు రాథోడ్. అదే మూడ్లో ఉన్నారు. టెన్షన్ కొంచెం. రైట్ బ్యాలెన్స్ అంబేద్కర్ గారు. రైట్. అమర్ డైలాగ్. ఇంకో 2 అవర్స్లో మన లాయరు రణవీర్ విడాకులు తీసుకున్న కోర్టుకు వెళ్ళి రణవీర్ వైఫ్ డీటెయిల్స్ తీసుకువస్తాడు. అతనెవరో తెలిసిపోతుంది. చంబా షాక్ అయింది. మనోహర్ వంక చూసింది. రాథోడు బాగి కూడా మనోహర్ని గమనించారు. మనోహర్ ఏ షాక్ లేకుండా నేను కూడా ఫ్రెష్ అవుతాను. పిల్లలు వస్తున్నారు, రండ్రా. ఆగారు. దగ్గరికి వెళ్ళండి సార్, పిల్లల దగ్గరికి. బాయ్ డాడీ. బాయ్ అంకుల్. రండి. పర్లేదు, మీరు వెళ్ళండి సార్, పైకి వెళ్ళండి. బాక్సులు తీసుకోండి. అక్కడికి వెళ్ళండి. ఎలా అయింది? ఏం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? ఈరోజు స్కూల్కి రావట్లేదు. సరే, ఇక్కడే మీకేం కాదు. అయ్యో భగవంతుడా, ఏమన్నా అయింటే. రంతుడు యాక్షన్. మీకేం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? మరి ఏం కాలేదు. యాదమ్మా, పిల్లల్ని పైకి తీసుకెళ్ళి. పిల్లలు, ఈరోజు మీరు స్కూల్కి రావట్లేదని ప్రిన్సిపాల్ అంతా అయింది. రెడీ, రోల్, యాక్షన్. ఏం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? ఏం కాలేదు. యాదమ్మా, పిల్లల్ని పైకి తీసుకెళ్ళి. పిల్లలు, ఈరోజు మీరు స్కూల్కి రావట్లేదని ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి చెప్తాను. మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. తీసుకెళ్ళేదమ్మా. మీరు సేమ్ ప్లేస్కి వచ్చేసేయండి. అమర్ దగ్గరికి వెళ్ళిపోండి. అలా పిల్లల్ని చూస్తూ ఏడుపు. పిల్లల్ని బాగా చూసుకుంటానని ఆరుకు మాట ఇచ్చాను. దేవుడి దేవల్ల ఏం కాలేదు. ఏదైనా జరుగుంటే తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు యాక్సిడెంట్ ఎలా అయిందమ్మా? బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. అలా ఎలా జరిగింది? ఎవరో కావాలని ఆ పని చేశారు. ఎవరు బాగి? ఇంటికి ఏదో దృష్టి తగిలిందమ్మా. గ్యాస్ సిలిండర్. ఈరోజు కార్ యాక్సిడెంట్. ఎవరైనా పొందులు గారిని పిలిపించి
శాంతి పూజ చేస్తే మంచిదేమో. అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనోహరి. మధ్యలో క్లోజ్ అయిపోయినాయమ్మా. రాతోడు ఫోన్ చేశాడు. బాబు గారు రాతోడు ఆ స్టేషనరీ షాప్ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారంట. కాసేపట్లో ఇంటికి వస్తారు. బ్రేక్స్ ఫెయిల్ చేసింది ఎవరో ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. షాక్ రాలేదా స్పీడ్గా? మైండ్ వాయిస్ అయిపోయింది. మూవ్ ఎక్కడికి ఎత్తురావు మనోహరి? ఆగు అన్నారు. ఆగు రోల్. మైండ్ వాయిస్లో ఉండండి. రోల్ రోల్ యాక్షన్ మూవ్. ఎక్కడికి వెళ్తున్నావు? అది పిల్లలను చచ్చొద్దామని. పిల్లలు రెస్ట్ తీసుకుంటారు. నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు? వాడు భయపడిపోయి ఉంటావు కదా, కాస్త ధైర్యం చెప్దామని. మధ్యలో క్లోజ్ అయిపోయినాయి. ఆ హంతకుల గురించి మీరు కూడా తెలుసుకోవాలి, నువ్వు కూడా తెలుసుకోవాలి. కారాగింది లుక్తే నా స్టడీ రూమ్లో ల్యాప్టాప్ ఉంది, అందులో చూద్దాం రండి. స్పీడ్కి వెళ్ళండి. దగ్గరమ్మ. వీర మనోహరి, జరుగుతున్న వరుస ప్రమాదాల వెనక పాపాల భైరవులు ఎవరో చూద్దాం. పద పద మూ. ఓకే డాడీ. నేను పిల్లలు బాగా చూసుకుంటానని ఆ రోజు మాటిచ్చారు. తలుచుకుంటే భయం వేస్తుంది. బాగా కోపం. అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? బ్రేక్స్ మీద అలా ఎలా జరిగింది? కావాలనే బ్రేక్స్ మీద వచ్చేసాను. ఎవరు సినిమా ఏదో దృష్టి తెచ్చిందామా? శాంతి పూజ చేద్దామా? అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదే మనోహరి. ఈ ఇంటికి ఎవరు దృష్టి పెడుతున్నారో, ఎవరు ప్రమాదాలు సృష్టిస్తున్నారో 10 నిమిషాల్లో తెలుసుకున్నాయి. ఎలా బ్రేక్స్ ఫెయిల్ చేసి ఎవరు తెలుసుకోవడానికి? బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలా చేసి ఎవరు తెలుసుకోవడానికి బాబు గారు రాత్రి వెళ్ళారు. పిల్లలతో బయలుదేరిన కారు మధ్యలో ఆకాశ జామెట్రీ బాక్స్లో పోవడానికి స్టేషనరీ షాప్ దగ్గర కాసేపు ఆగిందంట. అప్పుడే ఎవరో బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలా చేశారు. ఇందాకే రాత్రి ఫోన్ చేశారు. బాబు గారు రాత్రులు ఆ స్టేషనరీ షాప్ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారట. కాసేపట్లో ఇంటికి వస్తారు. నాకు ఎలా అయింది? పిల్లలు ఓకే. పిల్లలు బాగా చూసుకుంటారని ఆలోచించి మాట్లాడారు. దేవుడు దేవుడు ఏం కాలేదు. ఏదైనా జరుగుతుంటే చూసుకోవడానికి భయం వేసుకోవచ్చు. ఎవరు కావాలని చేశారు? ఎవరు సుమా? గ్యాస్ ఈరోజు కార్ యాక్సిడెంట్. పొద్దున దగ్గరికి శాంతి పూజ చేస్తే మంచిదేమో. అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదేమో. ఈ ఇంటికి ఎవరు దృష్టి పెడుతున్నారో, ఎవరు ప్రమాదాలు సృష్టిస్తున్నారో 10 నిమిషాలు పార్టీ గారు రాత్రి సీసీటీవీ వెళ్ళారు. సీసీటీవీ కాదు, వాళ్ళు తెలుసుకుంటారు. అన్నారు ఎలా తెలుసుకుంటారు? ఎలా తెలుసుకుంటారు? అక్కడ ఎవరో వైర్ కట్ చేశారంట. షాప్
షాకు టెన్షన్. ఇలాగే వాడు వెళ్ళి ఫుటేజ్ తీసుకున్నారంట. షాకు టెన్షన్ మైనస్ ఖచ్చితంగా సెన్సిటివిటీ కనిపిస్తారు. అందుకే ఆయన ఫోన్ చేసి ఆప్షన్ ఇవ్వమని చెప్పాలి. నువ్వు ఆగో ఎక్కడికి అది ధైర్యం చెప్తామని అవసరం లేదు. నువ్వు చూడాల్సిన పిల్లలు తీసుకోవాలి. కారాగింది అది కిలోమీటర్లు వస్తున్నారు కదా, తీసుకొచ్చారు షాకు. ఆ కడిగి ఉంటుందా ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లల్ని వాళ్ళు తీసుకుంటారు. భయపడతారు, కాస్త ధైర్యం అక్కర్లేదు. ఆ పని అమలు నేను ముందే చేశాను. అయినా